హలో అండి, అందరూ బాగున్నారు కదండి. నేను కూడా చాలా బాగున్నానండి. చూడండి, చేపలండి. గోదావరి ఒడ్డున ఉంటామండి మేము. మా ఊర్లో చేపలు బాగా దొరుకుతాయి. వీటిని శీలావతులు అంటారండి. చాలామంది శీలావతులు చేపలు పాఠాల్లో వింటమే కానీ స్వయంగా చూడలేదని కొన్ని వీడియోలో కామెంట్స్ చూశానండి నేను. శీలావతులు అనేవి చెరువుల్లో దొరుకుతాయి, గోదావరిలో దొరుకుతాయండి. మాకైతే గోదావరి చేపలు ఇప్పుడు చూసిన మంచి తాజాగా దొరుకుతాయి. ఈ శీలావతి చేపలని ఇగురు వండుకోవచ్చు, పులుసు వండుకోవచ్చు అండి. అసలు చేపలని 3 రకాలు వండుకోవచ్చు అండి. ఎలా అంటే ఆ తోక ముక్కలు, తల ముక్కలు, కొంచెం నడుము దగ్గర ఉన్న గట్టి ముక్కలు పులుసు పెట్టుకోవాలి. ఆ పొట్ట కింద భాగాలన్నీ కూడా ఇగురు పెట్టుకోవాలండి. అలాగే ఫ్రై చేసుకోవాలంటే ఆ నడుము ముక్కల్ని సన్నగా కోసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా 3 రకాలు వండుకుంటే చేపల కూర చాలా టేస్టీగా ఉంటుందండి. మేము నరసాపురం, పాలకొల్లు, ఆచంట ఆ ప్రాంతాలు ఉన్నప్పుడు అక్కడ ప్రజలు అలాగే ఉండేవారు. చేపలు అక్కడే మేము నేర్చుకున్నామండి. అలా సరే, మాకైతే ఇక్కడ జంగారెడ్డిగూడెం ఈ ప్రాంతాల్లో గోదావరి చేపలు దొరకవు కాబట్టి అంతగా వీటికి తెలియదు. అప్పుడక్కడ నేర్చుకున్నామండి మేము. చూడండి, ఈ చేపని ఎగురు పెడుతున్నాను నేను. ఈ చేపలు మొన్న వండినటువంటి చేప ముక్కలు ఫ్రిడ్జ్లో పెట్టాను. అవి ఫ్రిడ్జ్లో పెట్టి తీసి ఈరోజు వీటిని ఎగురు వండుతున్నానండి. మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చిన చేపలు తాజాగా వాటిని ముక్కలు కోసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. ఇలా మాకు ఇలాగా మారుతూ ఉంటుందండి. ఇక దాచుకుంటాం, తెచ్చుకుంటాం, దాచుకుంటాం, తీసుకొచ్చుకుంటాం. దీంట్లోకి ఎగురులోకి నేను ఉల్లిపాయలు, ఎండు కొబ్బరి, అలాగే వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, కొంచెం 2 లవంగాలు, అలాగే చెక్క, మరి ఇవన్నీ కూడా ఎక్కువ వేయకుండా తక్కువ వేసుకుని దాంట్లోనే టమాటో అలాగే ఉల్లిపాయలు వేసి బాగా మిక్సీ పట్టేసుకోవాలి. అల్లం ముక్కలు వేసుకోవాలండి. ఇందాక నేను లవంగాలు చెప్పాను కదండి, అవి కొంచెం వేసుకోవాలి. నీసు మేము ఆల్రెడీ కారంలో అన్నీ వేసి కొట్టుకుంటాము. సారీ అండి, కారం బాగా కొట్టుకుంటాం కాబట్టి చూడండి, అవి మెంతులండి. తప్పనిసరిగా పులుసు కూరలో కానీ ఎగురు కూరలో కానీ చేపలు అనగానే మెంతులు తప్పనిసరిగా తాలింపులో వేసుకోవాలండి. అలా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అలా నేను పట్టేసినటువంటి పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని ఇప్పుడు ఈ తాలింపులో వేసేసుకుని చక్కగా అది ఎర్రగా వేగిందాకా వేయించుకోవాలి. చేపల కూర మనం వండే విధానం బట్టి మంచి రుచి వస్తుందండి. ఇలా ఎగురు కూర అయితే ఇలా వండుకోవాలి. ఈ శీలావతులు అనగానే వాటిలో ఈ రోజుల్లో వాటిలో చెనలు ఉంటాయండి, అలాగే బాగా ఫ్యాటీగా ఉంటాయి. ఆ చేపలు మనం ఎగురు వండుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. వాటి చెట్టుకి పప్పుచారు కానీ సాంబార్ కానీ ఏమైనా ఉంటాయి కానీ తప్పనిసరిగా మేము వండుకుంటామండి. ఎక్కువ పులుసు పెట్టుకుంటాం, ఎందుకంటే నీటిలో ఉండేటటువంటి ఈ ప్రాణులు కాబట్టి ఇవి చెరువు కానీ గోదావరి కానీ సముద్రం చేపలు కానీ తప్పనిసరిగా వండుకున్నప్పుడు కొంచెం చింతపండు వేసుకోవాలండి. అందులో రుచి ఉంటుంది, దాంట్లో ఉన్న దోషం కూడా పోతుంది, నీసువాహన ఇలాంటివి ఉండవంట. అంతే తప్పగా చింతపండు. కొన్ని మాత్రం చేపలు ఇలా ఎగురెట్టుకుంటే బాగుంటాయండి. ఈ శీలావతులు అనేవి ఎగురు పెట్టుకుంటే చాలా బాగుంటాయి. చూడండి, నేనైతే కొన్ని తీసుకున్నాను. మొన్న ముక్కలు తీసుకున్న దాంట్లోకి ఈరోజు తీసుకొచ్చిన చేప తలకాయలు కూడా వేసేస్తున్నాండి. తలకాయలు అంటే మా ఇంట్లో అందరికి ఇష్టమే కాబట్టి అవి దాచుకుంటలేదు. ఆ తలకాయలు కూడా ఇందులో వేసేస్తామండి. ఆ పేస్ట్ అంతా కూడా కచ్చాపచ్చగా పెట్టిన పేస్ట్ అండి. అది బాగా వేయించిన తర్వాత కలిపి పెట్టుకున్నటువంటి ముక్కల్ని దాంట్లో వేసేసుకుని అవి కూడా కొంచెం సేపు ఫ్రై అవనివ్వాలండి. అలా అయితేనే చేప ముక్క గట్టిగా బిగిసి చాలా తినేటప్పుడు రుచిగా ఉంటుందండి. అలా కాకుండా అలాగే వేసేసుకుని వెంటనే వాటర్ పోసేస్తే కనుక ఆ చేప ముక్క మెత్తగానే ఉంటుందండి. అలా కాకుండా గట్టిపడాలంటే కొంచెం సేపు ఆ నూనెలో మసాలాతో పాటు మగ్గాలండి చేప. అలా మగ్గితే చేపల కూర చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే పేస్ట్ పట్టగా వచ్చినటువంటి వాటర్ ఉంటుంది కదా, మసాలా వాటర్, అది మాత్రం పోసుకోవాలి. అలాగే టమాటా వేసాం కాబట్టి ఇంకా పులుపు పని ఉండదు. అన్నీ ఎగురు పెట్టుకున్నాము. టమాటా రుచిగా ఉంటుందండి. ఏ చేప ఎలా ఉండాలి అనేది నిజంగా తెలిసి వండుకుంటేనే చేపల కూర రుచి అండి. అన్నీ ఒకటే రీతిగా ఉంటే కనుక అస్సలు బాగోండి. కొన్ని చేపలు కొన్ని రకాలుగానే ఉండాలి. అంచేత చూడండి, నేను వండే విధానంలో చేప మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. బాగపోతే సరే నన్ను అడగండి. మళ్ళీ ఎగురు కూర చాలా బాగుంటుందండి. శీలావతులు ఎగురులో వేసుకుని మసాలా కూడా చూపించాను కదా, ఎండు కొబ్బరి, అలాగే తప్పనిసరిగా గసగసాలు ప్రస్తుతం నా దగ్గర అయితే మర్చిపోయి వేయలేదు. గసగసాలు, వెల్లుల్లి అన్నీ వేసుకుని పేస్ట్ పట్టుకుని పేస్ట్ బాగా వేగిన తర్వాత ముక్కలు వేసేసుకుని వండుకుంటే కనుక ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి అండి. ఈ చేపలు ఎక్కువ తినడం వల్ల మనకి కంటి చూపు బాగా కనపడుతుందండి. అలాగే ఒళ్ళు కూడా చాలా మంచి మెరుపు వస్తుంది. ఇక తల వెంట్రుకలు బాగా ఎదగాలంటే చేపలు మనం ఎక్కువ తినాలండి. అలాగే వీటికి ఏ విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా
మన కంటికి చాలా మంచిదండి. ఇక గుండెకి చెప్పవసరం లేదండి. కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలంటే చేపలే తినాలి. మనం తినే మటను అలాగే చికెన్ వీటి ద్వారా తప్పనిసరిగా కొంచెమైనా కొవ్వు శాతం ఎక్కువ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇందులో చేపల్లో ఉండేటువంటి కొవ్వు అండి చెడు కొలెస్ట్రాల్ని కరిగిస్తుందండి. అది అంచేత చేపలు అన్ని కాలాలలో కూడా తప్పనిసరిగా అన్ని వయసుల వారు కూడా తినడానికి బాగా పనిచేస్తాయండి, తినొచ్చండి. అందులో ఈ గోదావరి చేపలు అనగానే మంచి రుచిగానే ఉంటాయి, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచియండి. చెరువుల్లో చేపల కంటే గోదావరి చేపలు చాలా మంచియండి. పారు నీటిలో ఉంటాయి కాబట్టి చాలా మంచియండి. చూసారండి, నేను అవన్నీ వేసేసి కొద్దిసేపు వాటిని మగ్గ పెట్టేస్తున్నానండి. పెట్టేసి ముందే ముక్కల్లో చూడండి ఆయిల్ వేసి కలుపుతాను. ముక్కల్లో పసుపు, కారం, ఉప్పు 2 చెంచాల ఆయిల్ కూడా వేసి కలిపేస్తాం. కలిపేసి అప్పుడు మళ్ళీ ఇలా వేసుకున్నప్పుడు ముక్కు చాలా మసాలా అంతా బాగా పట్టడానికి బాగా పనిచేస్తుంది ఆయిల్. అలాగే గట్టి పడుతుందండి, ముక్క విడిపోకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూసారా, కూర ఎంతో కమ్మగా ఉందండి, చాలా రుచిగా. దీని తోటికి మాకు ఏంటంటే ఆకుకూర పప్పు వండింది, పప్పుచారు ఉంది. ఆ పప్పుచారులోకి ఇది నంచుకు తింటాం అనమాట. చాలా చాలా టేస్ట్గా ఉంది. మంచి రుచికరమైన కూరను మీరు కూడా ఈ చేపలు దొరికి ఈగురు కూర తప్పనిసరిగా వండుకోండి. చూస్తారండి, ఇంట్లో కొత్తిమీర అయితే కొంచెం లేదు, పుదీనా ఉంటే పుదీనా పైన డాబా మీద ఉంటే తీసుకొచ్చేసాను. పుదీనా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది చేపల కూరలోనూ. సరే, ఎంతో రుచికరమైనటువంటి శీలావతి చేపల ఇగురు మీరు కూడా వండుకు తినండి. వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. చూడండి, పెట్టేసుకున్నాము. భోజనాలు వడ్డించుకుంటానికి కూడా టేబుల్ మీద అరేంజ్ చేసుకుని చూడండి. అన్నం, పప్పుచారు, ఈ చేపల కూర అది వడ్డించుకుని చూడండి. పప్పు, అన్నము, కూర అండి ఇవి. ఈ పప్పుచారులోకి ఈ చేపల ఇగురు వేసుకుని చాలా బాగుంటాయి. అయినా పొట్టకాడ ముక్కలు చాలా బాగుంటాయండి, ఎంత ఫ్యాటీగా చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, బాగుంది కదండి. మరి మీరు కూడా అసలు ట్రై చేయండి తప్పనిసరిగాను. ఎంతో రుచికరమైనటువంటి కూర, మీరు అస్సలు మిస్ అవ్వద్దండి. ఈ రోజుల్లో వర్షాకాలం అంటేనే చేపలు అంటేనే వర్షాకాలం. అన్ని కాలాలు దొరుకుతాయి, కానీ ఈ కాలంలో దొరికే చేపలు రుచే వేరండి, ఆరోగ్యం వేరు. అంచేత తప్పనిసరిగా చూడండి కూర ఎలా ఉందో, బాగుంది కదండి. మరొకసారి చెప్తున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి.